దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. కందమూరి బ్రహ్మయ్య ఆచార్య జయశంకర్ విశ్వ బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పాలమూరు ఎటుపోతుంది. పాలమూరుకు చరిత్ర ఉంది. విలువైన రాజకీయాలు ఎక్కడ వస్తున్నాయి. మల్లన్న, నీ పార్టీ ఏది, నీ మద్దతు ఎటువైపు? ఒకసారి బీజేపీ, ఒకసారి కాంగ్రెస్. ఇప్పుడు అదే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీసీల నినాదంతో బీసీలను రెచ్చగొట్టి ముందుకు వస్తున్నావు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నీవు చేపట్టిన ఎన్నికల ప్రచారంలో అందరూ రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థులకే మద్దతు పలికి గెలిపించేలా కృషి చేసినావు. మీరు చేసిన ఇంటర్వ్యూల్లో కూడా రెడ్డి సామాజిక వర్గం ధనవంతులని ప్రమోట్ చేస్తూ ఇంటర్వ్యూలు చేసి అక్కడ అధికారం ఇచ్చి ఇక్కడ బీసీలను రాజ్యాధికారం కోసం చైతన్యం చేస్తారని బీసీ ఉద్యమమని ఎందుకు రెచ్చగొడుతున్నావు? బీసీ వాదం నిన్ను నీవు కాపాడుకోవడం కోసమా, ప్రజల బాగు కోసమా? ఏ రకంగా నమ్మాలి? ప్రజా సంఘాల్లో, కుల సంఘాల్లో నీ అనుభవం ఏమిటి? ఎంతమంది కుల సంఘ నాయకులను సంప్రదించి జేఏసీ ఏర్పాటు చేశావు? నీ భాష ప్రజాస్వామిక పద్ధతిలో ఉందా? నీ ఎజెండా ఏంటి? పాలమూరులో విలువలతో కూడుకున్న రాజకీయాలు ఉన్నాయి. ఇంతవరకు ఉన్న బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజకీయాలకు కులాలను గాని బీసీ సెంటిమెంట్లను గాని వాడుకున్న దాఖలాలు ఎక్కువగా లేవు. ఎప్పుడు కూడా ఎవరిని రెచ్చగొట్టి ఓట్లు పొందలేదు. ఎర్ర సత్యం, పొడపాటి చంద్రశేఖర్, పులి వీరన్న, డాక్టర్ బాలకృష్ణయ్య, నరసింహులు నాయుడు వంటి ఎంతో మంది ఎమ్మెల్యేలు ప్రజాసేవతో, మంచితనంతో రాజకీయాల్లో నెగ్గారు. ఒకరిద్దరు నాయకులను వేసుకుని వాళ్లే కుల సంఘాలని జేఏసీ అని నియంతకు మీరే ప్రచారం చేసుకుని ఇక్కడ ఏదో సాధిస్తున్నావు అన్నట్లు ప్రచారం చేస్తే అది సబబు కాదు. స్నేహపూరిత వాతావరణం, కక్షలు, కార్పణ్యాలతో నింపడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అందరినీ కలుపుకొని పోవాలి. అందరి బాగు కోసం నీ ఎజెండా ఉండాలి. అందరినీ కలుపుకొని పోవాలి. అందరి బాగు కోసం కృషి చేయాలని నీ ఒక్కని కోసం బీసీ నినాదం అంటే వేరే సామాజిక వర్గాలను తిడుతూ ఇక్కడ ఉన్న మా బీసీ పిల్లలకు నీ రంగు పూసే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? నీ పేరు మీద టీం అని పెట్టుకోవడం అనేది అహంకారపూరితమవుతుంది, డిక్టేటర్షిప్ అవుతుంది. ప్రజల మేలు కోసం, సంక్షేమం కోసం మేలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజా సంఘాలను కూడగట్టి ఇక్కడ మేము సంఘాలను ఏర్పాటు తీసుకున్నాం. వాటిని విడదీసి నీ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయకు. ఇక్కడ నాయకులు కూడా మరొకసారి ఆలోచించి ప్రజాస్వామ్య పద్ధతిలో మన బాగు కోసం మనం పోరాటం చేయడం నేర్చుకోవాలి. ఎవరు వస్తే వాళ్లకు వేదిక ఏర్పాటు చేసి బీసీల మధ్య చిచ్చు పెట్టరాదన్నారు. స్థాపించిండు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద మా బ్రహ్మం ఇద్దరు కలిసి సన్మానం చేయండి. మాతలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలు సాధికారత పొందాలి, సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలి, అన్ని రంగాల్లో రాణించాలి. వారికి వారి భర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, సోదరులు కానీ, సమాజం కానీ, యావత్ సమాజం కూడా వారికి సహకరించాలని కోరుతూ తెలంగాణ బీసీ మహాసభ ఉమ్మడి 64 జిల్లాల్లో 64 మండలాల్లో కూడా మహిళా కమిటీలు వేసినాం. ప్రతి జిల్లాకు కూడా మహిళా అధ్యక్షురాలు ఉంటుంది. స్టేట్ కమిటీ కూడా ఉంది మనకు, మహిళా కమిటీ. కాబట్టి మరొకసారి వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మహిళలకు సగభాగం ఉన్నారు కాబట్టి మేము రిప్రజెంట్ చేసే సంఘం బీసీ సంఘము, మా బ్రహ్మం రిప్రజెంట్ చేసే సంఘం మన ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారిది. జయశంకర్ గారు అంటే ఇంకో రకంగా చూడకూడదు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైన. కాబట్టి ఆయన పుణ్యాన్ని, ఆయన ఒక సిద్ధాంతకర్త, టీఆర్ఎస్కి సిద్ధాంతకర్త, ఆయన్ని మలిదశ ఉద్యమానికి ఆయన్నే ఊపిరి పోసిండు. ఆయన వల్లనే తెలంగాణ వచ్చింది కాబట్టి బీసీలో ఈరోజు గట్టిగా ఇంకా మాట్లాడగలుగుతున్నాం. బహుజనులు కూడా అందరూ బాగుపడతారనే సంకల్పంతో ఆయన చేసిండు. ఇకపోతే తెలంగాణ బీసీ మహాసభ సామాజిక తెలంగాణను కోరుతూ బడుగు బలైన వర్గాలు బాగుపడాలి. సగభాగం ఉన్న మహిళలకు 33% ఏదైతే రిజర్వేషన్ కల్పించినరో అన్ని రంగాలలో 33% రిజర్వేషన్ కల్పించాలని గట్టిగా మేము పట్టుబట్టి దాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రాజకీయాలలో మహిళలు వస్తే అవినీతికి తావు లేకుండా నీతివంతమైన పాలన వస్తుంది, ఎక్కడ కూడా దోపిడీ జరగదనేది ఒక ఆశాభావం. కాబట్టి రాబోయే అన్ని ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మహిళలకు 33% ఇవ్వాలి. మహిళలు కూడా దాన్ని అందిపుచ్చుకోవాలని కోరుతున్నాను. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా మహిళా పాత్ర చాలా గొప్పది. ఈరోజు తల్లిగా ఈరోజు అక్కగా, చెల్లిగా, వదినగా, అమ్మగా ఎన్నో పాత్రలు, చాలా పాత్రలు పోషించి ఈరోజు ఆ పాత్రలకు న్యాయం చేసుకుంటూ మహిళను చాలా గొప్పగా కవులు కానీ, కళాకారులు మరి చాలా గొప్పగా ఈరోజు ఏం చూస్తే ఆ నాట్యం బాగుంది, ఆ నాట్యం చేసిన వాళ్ళు బాగున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారనే కళను, ఏ రకమైన కళ
ప్రజలను ఆనందించేది, మాట్లాడేది అమ్మ అని. మరి నాన్నని పరిచయం చేసేది కూడా అతను మీ నాన్న అని చెప్పడానికి కూడా తల్లే కారణం. మరి అంతర్జాతీయ సందర్భంగా ఈరోజు మహిళలు చాలా ముందుకు చాలా బాగా ఎదిగారు. ఇది తెలంగాణలో ఈరోజు మన జిల్లాల జాతీయ ఉపాధ్యక్షురాలుగా డికే అరుణ గారు చాలా ఎత్తుకు ఎదిగారు. ఆమె బీజేపీలో. మరి ఈరోజు జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు అంటే చాలా గొప్ప విషయం. మన తెలంగాణ రత్నంగా భావించవచ్చు. ఆమె ఎంపీ ఈరోజు మరి ఎమ్మెల్యేగా ఎన్నో పాత్రలు పోషించి ఈరోజు మంత్రుల కన్నా అందరికన్నా ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఈరోజు మన ఎంపీ గారు. మరి ఆమె పాత్ర భర్తగా, మరి బాబులు వాళ్ళ కుటుంబానికి తల్లిగా అన్ని సమపాలనగా న్యాయం చేసుకుంటూ ఈరోజు మన తెలంగాణ పరువు గౌరవాన్ని కాపాడిన వ్యక్తి. ఆమెకు ఈరోజు ప్రత్యేక